గోవిందాయ నమః. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆదిమానవుడు నివసించిన గుహ ఒకటి బయలుపడింది. కొందరు ఆ గుహలోకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా చీకటి, కొన్ని వేల సంవత్సరాల చీకటి. వెంటనే ఎవరో ఒక చిన్న దీపం తీసుకొచ్చి ఆ గుహలో పెడితే ఇంకేముంది, గుహ అంతా కూడా ప్రకాశంతో నిండిపోయింది. భగవన్ నామస్మరణ కూడా అంతే. చేయడం మొదలు పెడితే కొన్ని వేల జన్మల ప్రారంధ సంచిత కర్మలు కూడా తొలగిస్తుంది. మాలిన్యాలన్నిటిని కూడా భగవన్ నామస్మరణ కడిగేస్తుంది. నిజంగా వేల జన్మల పాపాలు భగవన్ నామస్మరణతో తొలగిపోతాయా అంటే శాస్త్రము తొలగిపోతాయనే చెప్తుంది. వాల్మీకి మహర్షి, తిరుమంగయాళ్వార్, ఇంకా ఎందరో ఒకప్పుడు గజ దొంగలై ఉండి ఈ రోజు పూజనందుకునే స్థితిలో ఉన్నారంటే భగవన్ నామస్మరణ మహత్వమే కారణం. కలో హరినామ సంకీర్తనం అన్నారు. కాబట్టి మనం ఏం పని చేస్తున్నా ఎక్కడున్నా సరే నిరంతరము భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ కలియుగంలో మనం తేలిగ్గా సంసారాన్ని తరించాలంటే మన ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం భగవన్ నామస్మరణ. కృష్ణార్పణం.